లహరి. సో గైస్ ఈరోజు మేము ఒక షూట్కి వెళ్ళబోతున్నాం అనమాట. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండబోతుంది. సో దానికోసం రోడ్ జర్నీ అది చేసి వెళ్తున్నాము. సూపర్ రబ్బర్ బ్యాండ్ పెట్టి నేను స్టైల్ చేశాను అనమాట. అండ్ దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్ ఇన్ మై బ్యాక్ సైడ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే నాకు ఈ డిజైన్ స్ట్రాప్ ఉన్న ఇదైతే నాకు చాలా ఇష్టం. దిస్ ఇస్ ద ఎగర్ అనమాట. సో ఇలా వేసుకుని ఉన్నాను అండ్ ఐ రియలీ లైక్ ఇట్. ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ యూస్ చేస్తున్నా కానీ ఎప్పుడు స్పెసిఫిక్గా చూపించలేదు. ఇప్పుడు ఈ డ్రెస్లో బాగా విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి ఐ వాంట్ టు షో యూ గైజ్ అనమాట. సో ఏం చేయబోతున్నా అది కూడా చూపిస్తాను. సో ఇట్స్ ఇన్ హిల్ స్టేషన్ అనమాట. సో లెట్స్ గో. మాకు వెల్కమ్ చెప్పావా? ఓ రోబో ఉందా? రోబో రన్ అవుతుందా? నువ్వు హౌస్ క్లీనింగ్ కి పెట్టావా రోబోని? అమ్మా అసలు మనల్ని పట్టించుకోవట్లేదు మమ్మీ. తిరిగి వచ్చిన తర్వాత మనం చూస్తే మొత్తం అసలు దిగిపోయింది. యాక్చువల్గా కదా ఫోటోషూట్ అని పొద్దుననగా పోయాము. మేము అలసిపోయాం అనమాట. చాలా టైర్డ్ అయిపోయి వచ్చాం. మా ఆడేమో మంచిగా మాకు వామ్ వెల్కమ్ ఇచ్చాడు. రోబో ఇల్లంతా క్లీన్ చేస్తుంది కన్నా. ఇట్స్ ఓకే నాకు ఇస్తావా? నాకు కిష్ చేయి, నాకు హగ్ ఇచ్చేవా? అదే అంటే ఇంత కష్టపడినా కూడా అమ్మమ్మకి హగ్ ఇచ్చే. అమ్మమ్మకి హగ్ ముద్దివా నువ్వు ఇచ్చేస్తావేంటి? ఇదిగో మనం ఎంత వాడిని పట్టించుకుని వాడు మనని పట్టించుకోడు. ఎందుకంటే ఇక్కడ రోబో ఉంది, అక్కడ బొమ్మలన్నీ ఉన్నాయి, బిజీగా ఆడుతూ ఉంటాడు. ఒకసారి పలకరించాడు అయిపోయింది. మన స్ట్రెయిన్ అంతా దింపేశాడు అయిపోయింది. కూడా ఆటలోకి వెళ్ళిపోయాడు. అవును. మా జుట్టు చూడు ఎలా అయిపోయింది అది. ఇది ఇంత షైనింగ్ గా స్మూత్ గా ఎలా ఉంది? ఇంత తిరిగి వచ్చినారు. నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, ఒక మంచి షాంపూ ఉంది. అమ్మ దొంగ రహస్యం నాకు చెప్పవా మరి? నాకు చూడ ఎలా అయిపోయిందో. సో మనం షూటింగ్స్ అని లేకపోతే వర్క్ అని ఎండలోను బయట దుమ్ములోను ధూళిలోను తిరుగుతూ ఉంటాం. కానీ మన హెయిర్ ఎప్పుడు చూడు మనకి స్మూత్ అండ్ షైనీగా ఉండాలని అనుకుంటాం. సో దానికోసం నేను ఒక షాంపూ యూస్ చేస్తున్నాను. ఆ షాంపూ ఏంటో చూపిస్తారు. నువ్వు కూడా ట్రై చేయి, నీ హెయిర్ కూడా స్మూత్ అండ్ షైనీ అవుతుంది. మరి చెప్పు, చూడు ఎలా తయారవుతుందో కదా. చూపిస్తా, అదిగో చూపిస్తా. నీకు కాంపిటీషన్ వస్తా నేను. ఇదిగో నేను మీరా షాంపూ రైస్ గంజి వేరియంట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే న్యూ వేరియంట్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇందులో మన అమ్మమ్మలు నానమ్మలు యూజ్ చేసిన ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్ ఉంది. అదే రైస్ గంజి అండ్ ఆల్సో అలోవెరా అనమాట. సో దీనివల్ల మన హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. అది కూడా అప్ టు 3 days అనమాట. ఇదిగో అప్ టు 72 hours అనమాట. ఓ ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్ రెండును, రైస్ గంజి ఉంది, అలోవెరా ఉంది, రెండు బాగా పనిచేస్తాయి. ఈ రైస్ గంజి అనేది మన సౌత్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో సెంచరీస్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఈ రైస్ గంజి అనేది స్టార్చ్ అనమాట. దానివల్ల మన హెయిర్ న్యాచురల్ గా స్ట్రెంథనింగ్ అవుతుంది, కండిషనింగ్ అవుతుంది అండ్ స్మూత్ కూడా అవుతుంది. అండ్ అలోవెరా అయితే మన అందరికీ తెలిసిందే, ఇది న్యాచురల్ మాయిశ్చర్ ని ఇస్తుంది అండ్ ఇందులో కామింగ్ హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో హెయిర్ లో మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది, ఫిజినెస్ ని తగ్గించి హెయిర్ న్యాచురల్ గా షైన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. రైస్ వాటర్ రైస్ గంజి ఒకటే కదా. ఇప్పుడే బియ్యం పెట్టాను, నేను తీసుకుని వాడుకుంటాను. ఆగాగాగాగు, చాలా డిఫరెన్స్ ఉంది అండ్ దాని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, చెప్తాను విను. అవునా? రైస్ వాటర్ అంటే రైస్ బాయిల్ చేశాక లేదా రైస్ నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్చీ లిక్విడ్ అనమాట. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి బట్ ఇన్ అ సింప్లర్ ఫామ్ అనమాట. సో అదే రైస్ గంజి అంటే అదే రైస్ వాటర్లో కాస్త యోగర్ట్ వేసి కాస్త రాత్రి అంతా రూమ్ టెంపరేచర్లో పెడితే రైస్ వాటర్ ఫర్మెంట్ అవుతుంది. సో దానివల్ల హెయిర్కి బెనిఫిట్స్ ఏంటి అంటే ఫర్మెంటేషన్ స్టార్చ్ని బ్రేక్ చేసి విటమిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇది ప్రోబయోటిక్స్ని క్రియేట్ చేస్తుంది, లోవర్ పిహెచ్ లెవెల్ అనేది ఉంటుంది అండ్ ఓవరాల్ బూస్టింగ్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ అవర్ హెయిర్ అనమాట. అయితే గంజి వార్చి అది రాత్రంతా నానబెట్టి ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా ఈ షాంపూ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే నా హెయిర్ ఎంత స్మూత్ అండ్ షైనీగా ఉందో. సో నేను అస్సలు కంగారు పడక్కర్లేదు. నాకు జస్ట్ అలా ఒకసారి షవర్ చేస్తే చాలు, నాకు జస్ట్
72 hours వరకు నా హెయిర్ చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. చూడు ఎంత బాగుందో. అదే నాకు అర్థం కాలేదు. నేను ఇంత కష్టపడుతున్నాను, నా జుట్టు సరిగ్గా లేదు, నీదంత బాగుంది, ఎలా ఉంది అనుకుంటాను. అవి కొంచెం వాడాలమ్మా మాలాగా. సీక్రెట్లు అన్ని సీక్రెట్లు అందుకే చెప్పానమ్మా. సో ఈ షాంపూ ప్యాక్డ్ విత్ ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. సో హెయిర్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఫిజీనెస్ ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ కి షైన్ ని యాడ్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది బై నరిషింగ్ స్కాల్ప్ అండ్ స్మూత్నింగ్ హెయిర్ క్యూటికల్స్ అనమాట. అండ్ న్యాచురల్ కండిషనర్ లా ఉండి హెయిర్ స్ట్రెంగ్ కి అమృతం లాగా పనిచేస్తుంది. మంచిదని నాకు తెలుసు, కానీ హెయిర్ కి కూడా మనకు వస్తుందని నాకు తెలియదే. అలాగే అలోవెరా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయంటారు, కానీ అలోవెరా వల్ల జుట్టు కూడా మనకు వస్తుంది నా సంగతి ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలుసుకున్నా. బాగా రీసెర్చ్ చేసావు నీవు రేవుర్రా. సో ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కెవిన్ కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఓహో, ఇప్పుడు ఆర్డర్ పెడతాను. ఓకే, మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే యూస్ చేసుకోండి. అండ్ గెట్ అప్ టు 72 hours షైన్ అండ్ స్మూతర్ హెయిర్ అనమాట. జస్ట్ లైక్ మీ, నాట్ లైక్ మై మామ్. ఇప్పుడు నువ్వు కూడా వాడి నీ హెయిర్ ని స్మూత్ షైనీ చేసుకుని ఇప్పుడు చూపిస్తాను హా అంటాను. అలాగే అను. నేను హా అన్నట్టు నువ్వు హా అను. నా హెయిర్ అంటే తలతల మెరిసిపోతుందో. ప్లీజ్ నా హెయిర్ అలా చూసి దిష్టి పెట్టుకో ప్లీజ్. ముట్టుకుని ఎంజాయ్ చేస్తుంది మా అమ్మ. మేమైతే మలీషాని చాలా మిస్ అయ్యాము. సో కాసేపు మలీషాతో ఆడుకుని అలా చిల్లై ఇంకా ఆమె తినేసి బజ్జుంది అనుకున్నా మనం. ఓకే, సో that's all about today's video guys. Hope you like it. Next చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగంటని టంగమని కొట్టేసేయండి. Lots and lots of love guys. Take care. Bye bye.